హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నెల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, స్క్రోలింగ్ టెక్స్ట్ గురించి అనమాట ఈ వీడియో. సో ఇది కొత్త అప్డేట్ అండి. యాక్చువల్గా రీసెంట్ డేస్లో మానిటైజేషన్ అవ్వట్లేదు అనమాట. కొన్ని రకాలుగా చేస్తుంటే అది ఎట్లాగా ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఏంటి, చేస్తున్న వాళ్ళు ఏంటి మొత్తం చెప్తాను. ఇక్కడ ఫస్ట్ థింగ్, మనం స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. స్టోరీస్ చెప్పేవాళ్ళు కానివ్వండి, న్యూస్ చెప్పేవాళ్ళు కానివ్వండి, స్క్రోలింగ్ టెక్స్ట్ పెడుతూ వాయిస్ ఓవర్ ఇస్తారు. స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్లో తప్పులేదు ఇక్కడ. కానీ ఇప్పుడు ఎక్కువ మంది స్టోరీస్ అవనివ్వండి, ఏ కంటెంట్ అయినా సరే ఒక ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు. తీసుకుని స్క్రోలింగ్ టెక్స్ట్ ఇచ్చేస్తారు ఒక కలర్తో. బ్లాక్ పెడుతుంటే వైట్ కలర్తో స్క్రోలింగ్ ఇస్తారు, వైట్ పెడుతుంటే బ్లాక్ కలర్తో స్క్రోలింగ్ ఇస్తారు. సో ఆ విధంగా స్క్రోలింగ్ టెక్స్ట్ చేసేవాళ్ళు అన్నీ ఒకే రకంగా ఉంటాయి వీడియోస్. మీరు చూడండి స్టోరీస్ ఛానల్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ వైటే, అన్నీ బ్లాకే లెటర్స్. సో అదేమవుతుంది, సేమ్ వీడియోస్గా ఉంటున్నాయి మొత్తం అన్నీ సేమ్ వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి మళ్ళీ వాటికి స్టోరీస్కి. సో అంత సేమ్గా ఉండడం వల్ల ఏమైపోతుందంటే, ఆ సేమ్గా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మనం అపీల్ చేసినా కానీ రిపిటేటివ్ కంటెంట్ అని వేస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్, ఇది వరకు అట్లా లేదు. ఇలాంటి ఛానల్స్కి నేను ఎన్నో ఛానల్స్కి అపీల్ చేయించాను అండ్ సక్సెస్ కూడా అయ్యింది. కాకపోతే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే అలా చేయకుండా ఉంటే బెటర్ అనమాట. సో అట్లా సేమ్గా లేకుండా ఉంటే బెటర్ అనమాట. అంటే సేమ్ వీడియోస్ లాగా ఉండిపోతున్నాయి అవి. వాళ్ళు ఏంటంటే వీడియోకి కూడా డిఫరెన్స్ లేదు అనేసి చెప్తున్నారు. సో ఇది ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ పెట్టండి, అందులో రాంగ్ ఏం లేదు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడుతున్నారో అది ఒక ఇమేజ్ పెట్టండి. ఏదన్నా ఒక ఇమేజ్ తీసుకుని దానిపైన ఈ టెక్స్ట్ అనేది స్క్రోలింగ్ ఇవ్వండి. అది ఒక్కొక్కసారి కనిపించదు, క్లారిటీ ఉండదు. సో టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి, సరిపోతుంది. టెక్స్ట్ మాత్రం క్లియర్గా కనిపించాలి, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కొంచెం బ్లర్ చేయండి. సో అలా చేసి ఇచ్చారనుకోండి. అండ్ ఇంకోటి, ఇమేజెస్ కూడా రిపీట్ చేయొద్దు. మీరు ఒక వీడియోలో యూస్ చేసిన ఇమేజ్ని కూడా ఇంకో వీడియోలో వాడొద్దు. అలా కూడా వాడకుండా మీరు చేయాలి వీడియోస్. అప్పుడు మీకు ఎప్పటికీ ఏ ప్రాబ్లము రాదు. ఇన్ కేస్ అపీల్ వచ్చినా అపీల్ సక్సెస్ అయిపోతుంది. అండ్ మళ్ళీ కూడా ఇంకెప్పటికీ ఏ ప్రాబ్లం రాదనమాట ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే. మళ్ళీ ఇంకో రూల్ ఏదన్నా మారితే తప్ప. సో అలా చేస్తే ప్రాబ్లం అయితే రాదు మ్యాక్సిమమ్. సో మీరు ఒక స్టోరీ పెట్టాలనుకుంటున్నారు, ఆ స్టోరీకి తగ్గట్టు ఇమేజ్ ఏఐ ద్వారా జనరేట్ చేసుకుని ఆ ఇమేజ్ని వీడియోలో యాడ్ చేసి దానిపైన స్క్రోలింగ్ టెక్స్ట్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఆ సెట్టింగ్ అది మీరు చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ క్లియర్గా కనిపించాలంటే ఏం చేయాలి అదంతా. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే ఏ ప్రాబ్లమ్ రాదు. మరి మేము ఇప్పటి వరకు చేసాము, ఇప్పుడు ఏం చేయాలనే డౌట్ రావచ్చు మీకు. ఇప్పటి వరకు పెట్టిన వదిలేసేయండి. ఇప్పటి నుంచి అయినా సరే, ఈ వీడియో చూసిన దగ్గర నుంచి అయినా సరే వీడియో మార్చండి మీరు, సరిపోతుంది. ఒకవేళ దేని ద్వారా రీచ్ వచ్చినా వీడియోస్ అనేది మీకు వేరేగా ఉంటాయి కాబట్టి సో అప్పుడు ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ వాళ్ళైనా కూడా ఇది ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది ఏమి అవ్వదు. ఇప్పుడు నుంచి మీరు పెట్టే వీడియోస్ చేంజ్ చేసుకోండి. ఇప్పటి వరకు పెట్టినవి వదిలేసేయండి. మళ్ళీ వచ్చేసి డౌట్స్లో నేను ఇప్పటి వరకు అవే పెట్టాను, నాకు మానిటైజేషన్ అయ్యింది, మానిటైజేషన్ పోతుంది ఇవన్నీ అడగొద్దు, ఓకేనా? ఎందుకంటే నాకు తెలుసండి, రోజు ఇవన్నీ విని ఇన్స్టాగ్రామ్లో అడుగుతారు, కామెంట్స్లో అడుగుతారు. కామెంట్స్ అసలు నేను ఇవ్వలేకపోతున్నాను రిప్లై. అన్ని కామెంట్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఇన్ని మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు రకంగా. అక్కడికి టైం తీసుకుని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ కొంతమంది రిప్లైస్ చూడకుండా రిపీటెడ్ మళ్ళీ రాస్తూ ఉంటారు. అవి చూస్తే కొంచెం విసుగొచ్చేస్తుంది అనమాట అసలు ఇంకా. సో మీరు విని అర్థం చేసుకోండి. వీడియో మొత్తం చూస్తే అసలు డౌట్స్ రావు. అది చూడకుండా వీడియోలో ఉన్న డౌటే మళ్ళీ అడుగుతారు. కాన్సన్ట్రేట్ చేయరనమాట. ఎక్కడో ఏ టీవీ చూసుకుంటానో వీడియో వింటే ఏం అర్థమవుతుంది, యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి చూస్తేనే తెలుస్తుంది అది. సో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా, ఆల్రెడీ మానిటైజేషన్ అయినా ఇప్పటి నుంచి మాత్రం ఇలా ఫాలో అవ్వండి. లేదంటే మీరు ఇంకా వేరే ఇదేమన్నా చూసుకోండి. ఇదేమన్నా చూసుకోవడం అంటే వేరే ప్రాసెస్ ఏమన్నా వీడియోకి కూడా డిఫరెన్స్ ఉండేలాగా పెట్టండి. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఇది. సో కొత్త ఛానల్స్కి అయితే అసలు అవ్వట్లే. ఆల్రెడీ అయిపోయిన ఛానల్స్ వేరు, బట్ ఆల్రెడీ రీసెంట్గా చేసిన ఛానల్స్కి మాత్రం అవ్వట్లేదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటి నుంచి అయినా మార్చండి అది. ఈవెన్ ఇంకోటి, ఇక్కడ స్టోరీస్ పెట్టేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఇమేజ్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఆ వీడియోలో జస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేసి అట్లా పెడతా ఉంటారు. మీరు సేమ్ ఇమేజ్ పెట్టి అలా రాయొద్దు. ఇమేజెస్ కూడా మార్చండి. ఎవ్రీ వీడియోకి కూడా ఇమేజ్ చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 అని రాసుకోండి. అలా చేసినా కూడా ప్రాబ్లమే మళ్ళీ. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా వీటిల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను.